iPhone 16e అఫోర్డబుల్ అంటుంటే నాకైతే నవ్వొచ్చింది. కెమెరా మాత్రం అరే పండగ చేసుకో అన్నట్లే 48 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు. తీసుకో పండగ తీసుకో. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. యాపిల్ ఈరోజు iPhone SE 4ని రిలీజ్ చేసింది. అదే అండి iPhone 16e అయితే రిలీజ్ చేసింది. మాటికి టిమ్ అమ్మ ఈ iPhone 16eని అఫోర్డబుల్ అంటుంటే నాకైతే నవ్వొచ్చింది. ఈ ఫోన్ అలా బడ్జెట్ కాదు, ఇలా ప్రీమియం డివైస్ కూడా కాదు. ఈ ఫోన్ ని వీళ్ళు పాత ఐఫోన్స్ ఇంకా కొత్త ఐఫోన్స్ లో కొన్ని ఫీచర్స్ ని తీసుకొని కంబైన్ చేసి మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ ఐఫోన్ అన్నట్లు తీసుకొని వస్తున్నారు. iPhone 14 బాడీ తీసుకొని వెనకాల వైడ్ యాంగిల్ కెమెరా అయితే రిమూవ్ చేశారు. ఇంకా iPhone 15 లో USB-C పోర్ట్ ఉంది కదా, దాన్ని అయితే దీంట్లో యూజ్ చేశారు. ఇంకా మనకి iPhone 16 లో యాక్షన్ బటన్ ఉంది కదా, దాన్ని కూడా దీంట్లో అయితే యాడ్ చేశారు. ఈ కొత్త iPhone 16e మోడల్ ని మన పాత iPhone SE 3 మోడల్ తో పోల్చుకుంటే మాత్రం అన్ని మనకి చాలా పెద్ద అప్గ్రేడ్స్ లాగే కనిపిస్తాయి. ప్రైస్ మాత్రం కొద్దిగా అగ్రెసివ్ గానే ఉంది, ఎందుకంటే పాత SE 3 మోడల్ తో పోల్చుకుంటే ఇది ఆల్మోస్ట్ $170 అయితే హైక్ చేశారు. పాత SE 3 మోడల్ మనకి అరౌండ్ $430 కి అయితే వస్తుంది ఇక్కడ యూఎస్ లో. ఇప్పుడు కరెంట్ మోడల్ అయితే $599 అయితే ప్రైస్ చేస్తున్నారు. అండ్ ఇండియాలో అయితే అక్షరాల 59,900 రూపాయలు. మీరు ఈ 59,900 రూపీస్ కి ఇంకొక 10,000 రూపీస్ కనుక యాడ్ చేసుకోగలిగితే మాత్రం మీకు iPhone 15 మోడలే వచ్చేస్తుంది అనమాట. దాంట్లో ఎక్స్ట్రాగా మనకి వైడ్ యాంగిల్ కెమెరా అలాగే డైనమిక్ ఐలాండ్ కూడా ఉంటుంది. ఈ iPhone 16e మోడల్స్ మనకి ఫ్రైడే నుంచి అయితే అవైలబుల్ ఉంటుంది. మనం ఆ రోజు నుంచి బుక్ చేసుకోవచ్చు అనమాట. ఈ బడ్జెట్ ఫోన్ అదే 60,000 రూపీస్ ఫోన్ కొంటే మనకి ఏమేమి వస్తాయో ఇప్పుడు చూద్దాం. ఫ్రంట్ 6.1 ఇంచ్ AMOLED HDR డిస్ప్లే ఇచ్చారు. ఇది మనకి 800 నిట్స్ మ్యాక్స్ బ్రైట్నెస్ అలాగే 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ని సపోర్ట్ చేస్తుంది. ఈ డిస్ప్లే మనకి 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ని మాత్రమే సపోర్ట్ చేస్తుంది. నాకు అర్థం కావట్లేదు, లైక్ 15,000 to 20,000 మనం పెట్టుకున్నా కానీ మినిమం 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉండే డివైజెస్ దొరుకుతున్నాయి మనకి ఆండ్రాయిడ్ లో కానీ. ఇంకా ఏ డివైస్ తీసుకున్నా మినిమం 90 to 120 హెర్ట్జ్ అయితే సపోర్ట్ చేస్తుంది. బట్ యాపిల్ ఫోన్స్ మాత్రం ఇప్పుడు మీరు iPhone 16 కొన్నా కానీ అది 60 హెర్ట్జ్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఒకవేళ మీరు హై రిఫ్రెష్ రేట్ ఉన్న మొబైల్ ఫోన్స్ ని యూజ్ చేస్తున్నారు అనుకోండి, ఈ ఫోన్స్ కి అప్గ్రేడ్ అయితే మాత్రం డెఫినెట్ గా డిఫరెన్స్ అయితే మీకు తెలిసిపోతుంది. డిస్ప్లే పైన ఫేస్ ఐడి సెన్సర్ తో పాటు మనకి 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ఇచ్చారు. ఓల్డ్ మొబైల్స్ లో లెఫ్ట్ సైడ్ మనకి నోటిఫికేషన్ టాగల్ ఉంటుంది కదా, దాన్ని వీళ్ళు రిమూవ్ చేసి యాక్షన్ బటన్ అయితే యాడ్ చేశారు. iPhone 16 Pro మోడల్స్ లో కెమెరా క్యాప్చర్ బటన్ ని యూజ్ చేసుకుని యాపిల్ విజువల్ ఇంటెలిజెన్స్ ని ట్రిగ్గర్ చేయొచ్చు. అదే ఇక్కడ ఈ యాక్షన్ బటన్ తో అయితే మనం ట్రిగ్గర్ చేయొచ్చు. ఇంకా ప్రాసెసర్ విషయానికి వచ్చామంటే వీళ్ళు దీంట్లో A18 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తున్నారు. ఇది ప్రో చిప్ అయితే కాదు. అంటే iPhone 16 లో 5 కోర్ GPU ఉంటే iPhone 16 Pro అండ్ Pro Max లో మనకి 6 కోర్ GPU ఉంటుంది. బట్ ఈ iPhone 16e లో మాత్రం 4 కోర్ GPU మాత్రమే ఉంటుంది. CPU కోర్స్ మాత్రం సేమ్ గానే ఉంటుంది. 6 కోర్స్ అయితే ఇచ్చారు. దీంట్లో 2 పర్ఫార్మెన్స్ కోర్స్ అండ్ 4 ఎఫిషియన్సీ కోర్స్ అయితే ఉంటాయి. కెమెరా మాత్రం అరే పండగ చేసుకో అన్నట్లే 48 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు. తీసుకో పండగ తీసుకో. ఈ కెమెరాస్ తో మనం 26mm వైడ్ యాంగిల్ ఫోటోస్ అలాగే 2 times టెలిఫోటో అంటే 52mm పిక్చర్స్ అయితే మనం క్యాప్చర్ చేయొచ్చు. వీళ్ళు 48 మెగాపిక్సెల్ కెమెరా సెన్సర్ ఇచ్చారు కానీ మనం దీన్ని యూస్ చేసుకుని రా పిక్చర్స్ అయితే క్యాప్చర్ చేయలేము. అరే ప్రాసెసర్ మేబీ అంత పవర్ఫుల్ కాదేమో అనుకోకండి, ప్రాసెసర్ పవర్ఫుల్లే, కాకపోతే వీళ్ళు ఆ ఫీచర్స్ అయితే రిస్ట్రిక్ట్ చేస్తున్నారు. ఇందులో మనం హై ఎఫిషియన్సీలో ఇంకా JPEG ఫార్మాట్స్ లో అయితే పిక్చర్స్ ని క్యాప్చర్ చేయొచ్చు. అండ్ iPhone SE 3 లో మనకి నైట్ మోడ్ ఉండేది కాదు. అప్పట్లో అది ఒక పెద్ద కాంట్రవర్సీ అయింది, ఎందుకంటే నైట్ మోడ్ మిగతా ఫోన్స్ అన్నిట్లో అప్పుడైతే ఇంట్రొడ్యూస్ చేశారు. iPhone SEలో పెట్టలేదు అనమాట, ఎందుకంటే అది చాలా ఓల్డ్ సెన్సర్, అది సపోర్ట్ చేయదని చెప్పి వాళ్ళైతే ఇంట్రొడ్యూస్ చేయలేదు. కాకపోతే ఇప్పుడు iPhone 16e మోడల్లో అయితే నైట్ మోడ్ ని తీసుకొని వస్తున్నారు. వీడియో ఫీచర్స్ మాత్రం కొద్దిగా డిసప్పాయింటింగ్ గానే ఉంటుంది. 4K అప్ టు 60 FPS దాకా రికార్డ్ చేసుకోవచ్చు. ఇంకా స్లో మోషన్ 1080pలో అప్ టు 240 FPS దాకా రికార్డ్ చేసుకోవచ్చు. ఈ iPhone 16e మనకి వీడియోస్ లో సినిమాటిక్ బ్లర్ మోడ్ ఇంకా యాక్షన్ మోడ్స్ ఉన్నాయి కదా, సో ఇవైతే సపోర్ట్ చేయదు. 4K వీడియో మనం కానీ రికార్డ్ చేసుకుంటున్నాం అనుకో, ప్యారలల్ గా మనం దాంతో పాటే పిక్చర్స్ ని కూడా క్యాప్చర్ చేసుకోవచ్చు. మెయిన్ గా ఈ ఫోన్ లో పెద్ద అప్గ్రేడ్ ఏంటంటే యాపిల్ సెల్యులార్ చిప్. ఇప్పటిదాకా రిలీజ్ అయిన ఐఫోన్స్ అన్ని మనకి క్వాల్కమ్ మోడమ్ తో అయితే రిలీజ్ అయింది. బట్ ఇప్పటి నుంచి మనకి యాపిల్ C1 చిప్ ని అయితే చూడొచ్చు. ఈ C1 చిప్ ని యాపిల్ కొన్ని ఇయర్స్ గా ఇన్ హౌస్ లో అయితే డెవలప్ చేస్తూ వస్తుంది. ఎఫిషియన్సీ ఇంకా మనకి బ్యాండ్ విడ్త్ గానీ డౌన్లోడ్ స్పీడ్స్ గానీ ఇవన్నీ క్వాల్కమ్ చిప్ తో పోల్చుకుంటే కొద్దిగా బెటర్ గానే ఉంటుందని చెప్తుంది. రీసెంట్ గా రిలీజ్ అయిన అన్ని ఐఫోన్స్ లో లాగే ఈ ఫోన్ లో కూడా మనకి శాటిలైట్ ఎమర్జెన్సీ సర్వీసెస్ అయితే వీళ్ళు తీసుకొని వస్తున్నారు. ఈ ఫోన్ లో మనకి క్రాష్ డిటెక్షన్ కూడా యాడ్ చేశారు. అంటే ఎవరైనా ఏదైనా యాక్సిడెంట్స్ లో కానీ ఇన్వాల్వ్ అయినప్పుడు ఇమీడియట్ గా ఒక సర్టెన్ మెసేజెస్ అనేది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేకపోతే ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ కానీ ఇమీడియట్ గా సెండ్ చేస్తుంది. ఫైనల్ గా ఈ ఫోన్ బ్యాటరీ అండ్ ఛార్జింగ్ విషయానికి వచ్చామంటే ఈ ఫోన్ మ్యాగ్సేఫ్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. బట్ ఇందులో మనకి మ్యాగ్నెటిక్ అరేస్ అయితే ఉండవు. నార్మల్ గా మన iPhone 15 లో కానీ iPhone 14 లో కానీ వెనకాల సైడ్ మనకి మ్యాగ్నెటిక్ అరే అయితే ఉంటుంది. ఇన్బిల్ట్ బాడీలోనే ఉంటుంది అనమాట. అది కేస్ పెట్టినా పెట్టకపోయినా మనకి ఫోన్
ఫోన్ లోపలే మ్యాగ్నెటిక్ అరే అనేది ఉంటుంది. బట్ ఈ ఐఫోన్ 16 ఈ మోడల్లో వీళ్ళైతే ఇది కాంప్రమైజ్ అయ్యారు అనమాట. సో లోపల మ్యాగ్నెటిక్ అరే అయితే ఉండదు. ఒకవేళ మీరు కనుక యూజ్ చేసుకోవాలనుకుంటే మాత్రం సపరేట్ గా బ్యాక్ సైడ్ మ్యాగ్నెట్స్ ఉన్న ఒక కేస్ అయితే తీసుకోవాలి. ఈ USB-C పోర్ట్ ని యూజ్ చేసుకుని మనం 20 to 25 వాట్స్ మధ్యలో అయితే ఫాస్ట్ ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఇంకొక నెగిటివ్ పాయింట్ ఏంటంటే ఈ USB-C పోర్ట్ ఉంది కదా, దీన్ని యూజ్ చేసుకుని మనం USB 2.0 స్పీడ్స్ దాకే ఫైల్స్ ని అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అంటే ఇంతకుముందు లైట్నింగ్ పోర్ట్ ని యూజ్ చేసుకొని ఎంత స్పీడ్స్ అయితే వస్తుందో ఈ USB-Cని యూజ్ చేసుకొని కూడా సేమ్ స్పీడ్స్ వస్తుంది. మనకి అరౌండ్ 480 MB/s అయితే ట్రాన్స్ఫర్ రేట్స్ ఉంటుంది. అంటే 48 MB/s అయితే మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఏదైనా పెద్ద వీడియో ఫైల్స్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది. దానికన్నా ఒకవేళ మీ దగ్గర మ్యాక్ ఉంటే ఎయిర్ డ్రాప్ చేసుకోవడం చాలా ఈజీ. ఈ ఐఫోన్ 16 ఈ మోడల్ని ఈ ఫ్రైడే అయితే నేను బుక్ చేస్తున్నాను. మన ఛానల్లో అన్బాక్సింగ్ వీడియో ఇంకా ఫుల్ రివ్యూ వీడియోస్ అయితే డెఫినెట్గా పెట్టబోతున్నాను. అవేవి మీరు మిస్ కాకుండా ఉండడానికి వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ నెక్స్ట్ వీడియో, బాయ్.